అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది, హామీలు ఎందుకు అమలు కావడం లేదు అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో మహా టీవీలో యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. అమరావతి పనులు సరిగ్గా జరగడం లేదని, మొదటి దశ అభివృద్ధి కూడా ఇంకా పూర్తి కాలేదని వంశీ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికీ రైతులు చట్టబద్ధత కోసం రోడ్డెక్కుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డు ఇప్పటికీ పూర్తి కాలేదని వంశీ గుర్తు చేశారు. ఎన్ని కీలక పనులు పెండింగ్ లో ఉండగా కాలయాపన ఎందుకు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ఇక్కడితో ఆగకుండా ఏమన్నా అంటే మేమే సిగ్గులేని వాళ్లమవుతాం, ఇద్దరికి 2 ఇళ్లు కట్టితే రాజధాని రాదు అంటూ వంశీ చేసిన వ్యాఖ్యలు చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను కొందరు నిజాయితీ గల ఆవేదనగా చూస్తే, మరికొందరు రాజకీయ ఉద్దేశంతోనే చేసిన విమర్శలుగా అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు వంశీ వ్యాఖ్యలపై ట్రోల్స్, మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతుంటే, ఇంకొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమరావతి అంశం మరోసారి రాజకీయం వేడెక్కిన అంశంగా మారిందని స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి అమరావతి భవితవ్యంపై యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య ఉన్న అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేశాయి. ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, అమరావతి పనులకు వాస్తవంగా ఎప్పుడు వేగం పెరుగుతుందో చూడాలి. బట్ ఎక్కడో సంథింగ్ ఇస్ రాంగ్. ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తీసుకొచ్చారు. మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాలా. మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది. ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో 2500 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతవరకు గాల. విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల, సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ. అసలు ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషను? ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు? ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ చాలా కీలకం ఉంటుంది ఇది అమరావతి డెవలప్మెంట్ విషయంలో. అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి. ఫస్ట్ ఫేజ్లో రోడ్లు అయ్యి, ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు అయ్యి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారని నారాయణ గారు కూడా అంతే వేగంతో ఆయనతో పాటు ఇల్లు కట్టాలని అంతే వేగంతో కడుతున్నారు. మరి మిగిలిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా కట్టించండి. కట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే సరిపోయిద్దా? కాదు కదా. వాళ్ళది భూమి, వాళ్ళది హక్కులు, వాళ్ళవి పోరాటం, వాళ్ళది త్యాగం, వాళ్ళది. మరి ఇంత వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ అకామిడేట్ చెయ్యాలి కదా. నారాయణ గారితో పాటు ఆ పక్కన 2 ఇళ్ళు రైతులు కూడా కట్టిస్తే అప్పుడు దానికి ఒక అందం వచ్చింది, అందం వచ్చింది. అమరావతి కట్టి బాబు గారు ఇల్లు కట్టుకున్నారు, నారాయణ గారు ఇల్లు కట్టుకున్నారంటే అది రాదు. ఆ చుట్టుపక్కల ఒక 10 మంది రైతులు కూడా ఇల్లు కట్టుకుంటే, వాళ్ళు భుజాన కండవా వేసుకొని బయటకు వస్తే దానికి అందం వచ్చింది. ఏందో ఇవన్నీ కన్నా సరే మనం చెప్తే అవన్నీ పాపం శ్రీనివాస్ ఉన్నారని ఇంక లేదులే. ఇంకా నెక్స్ట్